ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం చివరి 10లోకి మనం చేరుకున్నాం. ఈవేళ నుంచి ఒక ప్రకరణం మారుతుంది. కేవలము స్వామిని ఒక్కడనే ప్రార్థన చేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఈవేళ ఆండాళ్ తన యొక్క పరివారం అందరితోటి నీలాదేవిని ముందు పెట్టుకుని ఆవిడ ఆదేశించినటువంటి, ఆవిడ నేర్పినటువంటి క్రమంలో స్వామిని ప్రార్థన చేయడం ప్రారంభం చేస్తారు. మన ఆండాళ్ ఆచార్య లక్షణాన్ని అద్భుతంగా వర్ణిస్తుందండి. ఆచార్య అధీనమైనటువంటి తత్వాన్ని వర్ణిస్తుందండి. నందగోప సంబంధాన్ని కలిగిన కృష్ణుడా, అయితే కృష్ణుడా అని పేరు పెట్టలేదు ఆవిడ. ఆ నందగోపుని యొక్క సంబంధాన్ని పొంది గొప్పతనం పొందినవాడా, గొప్పవాడవైనవాడా అంటుందండి. ఆచార్య ప్రదాత, ఆచార్యుని ద్వారా మనకి అందినవాడు ఎవడైతేనేమి, ఏ రూపమైతే ఆచార్యుడు ఇది నీకు మంచిది చెయ్యి అంటే బస్, అదే మనకి స్వీకార్యము. నందగోపుడు ఎట్లాంటి వాడు, ఆచార్యుడు ఎట్లాంటి వాడు, ఇది మన ఆండాళ్ళ తల్లి చెప్తోందండి. ఈ నందగోపుడు ఈవేళ 5వసారి మనకి తిరుప్పావైలో సాక్షాత్కరిస్తాడు. ఈవేళ బోలెడన్ని పశువులు కలిగినటువంటి నందగోపుడు అని చెప్తోందండి మన ఆండాళ్. రామానుజుల వారు రావోయ్ సెల్వ పిళ్ళాయ్ అని పిలిస్తే కదిలి వచ్చాడు కనుక గురువు దగ్గర భగవంతుడు పిల్లవాని వలె ఉండును. నందగోపన్ కుమరన్. నందగోపుడు అంటే మనం చెప్పుకున్నాం, తత్వాన్ని తెలిసి దానిని చూచి తలచి ఆనందించేవాడు. యోగ్యులైన వారి దగ్గర దాన్ని ప్రకటిస్తాడు, యోగ్యత లేని వాళ్ళ దగ్గర దాన్ని దాచుకుంటాడు, వాళ్ళ కంట పడకుండా. కనుక గోపుడు, నంద గోప, ఇది ఆచార్యుడు. ఆయన దగ్గర భగవంతుడు కుమారులాగా ఒదిగి ఉంటాడు. ఇతరత్ర మంత్రంలో వీరవిహారం చేస్తూ ఉంటాడు, కానీ మంత్రం దగ్గర మాత్రం, ఆయన మంత్రప్రదుడైన ఆచార్యుడి దగ్గర మాత్రం ఒదిగి ఉంటాడు. ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం చేయడానికి ఉంటాడు, నడపడానికి ఉంటాడు. ఏ కార్యం వచ్చినా ముందుండి నడపడానికి ఉంటాడు. ఆచార్యులు చేసే ఏ కార్యమైనా భగవంతుడి యందు భారం వేసి చేస్తారు కనుక ఆయనే వీళ్ళకి నేత. ఆచార్యుడు కూడా నేతేనండి. చేత నాయగనాయ్ నిన్న నందగోపన్, అటు భగవంతుడికి ఆయన నేత, మనకి ఆచార్యుడు నేతగా ఉంటాడండి. ఇది ఆచార్యుడు 2వ లక్షణం. 3వది, ఆచార్యుడు మనకి మంత్రార్థ అనుగ్రహాన్ని కలిగిస్తాడు, మనకి మంత్రోపదేశం చేస్తాడు, మంత్ర అర్థాన్ని ఉపదేశం చేస్తాడు, వేదాల్లో ఉండేటువంటి తత్వ రహస్యాలని మనకు ఉపదేశం చేస్తాడు, మన నుంచి ఏం ఆశించకుండా. కనుక దాత. కండబలం కలిగిన వాడు ఆచార్యుడు. అంటే ఏదో పెద్ద జిమ్కి వెళ్ళి బాగా ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచుకుంటాడని కాదండి తాత్పర్యము. మనలో ఉండేటటువంటి దోషాలు కొన్ని ఉంటాయండి. స్వాతంత్ర్యము, స్వార్థము, అహంకారము, మమకారము, మనని మనం ఎట్లా గుర్తించాలో తెలియనిటువంటి దోషాలు, అజ్ఞానం లాంటి శత్రువులు, ఇవన్నీ మనలో ఉండే శత్రువులేనండి. ఇలాంటి శత్రువులని తన దగ్గర ఉండే జ్ఞాన బలము చేత అణగార్చును. అది ఆయనకు ఉండేటువంటి కండబలం, బుద్ధి బలము అన్నమాట. ఇది ఆచార్యుడికి ఉండేది. ఆ తర్వాత మనలో ఉండేటటువంటి మదములని ఆణచును. నేను చెప్పుకున్నాం కదా, మనం విద్యా మదము, ధన మదము, అభిజన మదము, పదవి వల్ల వచ్చే మదము, ఇలాంటి మదాలని తన ఉపదేశ ప్రభావం చేత అణిచేవాడు ఆచార్యుడు. కనుక ఆచార్యుడు బలం కలవాడు. ఈవేళ చెప్తోంది ఆండాళ్, ஏத்த கலங்கள் எதிர்பொங்கி மீதடிப்ப மாற்றாதே பால் சொரியம் வள்ளல் பெரும் పశుக்கள் ఆత్తపడైతాన్. బోరడన్ని కలిగినవాడు నందగోపుట్టండి.
ఏమున్నాయి ఆయన దగ్గర? పశుక్కళ్ ఆత్తపడైతాన్, అనేకమైనటువంటి పశువులు, ఎన్నున్నాయో తెలియనని పశువులు ఉన్నాయటండి. ఏం చేస్తాయి ఆ పశువులు? పాలిస్తాయండి. పశువులు చేసే పని ముఖ్యంగా పాలిచ్చుట కదా. పాలిస్తాయటండి ఈ పశువులన్నీ. వీరి దగ్గర ఉండే పశువులు ఎన్ని పాలిస్తాయి? అమ్మో చెప్పలేమండి. ఏత్త కలంగళ్ ఎదిరి పొంగి మీదళిప్ప, కొండ పట్టుకొచ్చి అక్కడ పెట్టడం ఏమిటి? పాలు పొదుగులోంచి వస్తున్నాయా, పాలు కింద నుంచి వస్తున్నాయా తెలియనంత వేగంగా ఎదిరి పొంగి పైదాకా పొరలిపోతుంటాయటండి. ఏముంటుందండి ఎక్కడైనా అలాగా ఉంటుందా అంటే మీకైనా ఓ ఎగ్జాంపుల్ చూసుకుంటే తెలుస్తుంది. ఫోర్స్గా నీళ్ళు వచ్చే చోట మీరు గ్లాస్ పెట్టారు, టక్కమైన కొళాయి తిప్పి, ఎలా ఉంటుందండి అది? నీళ్లు పైనుంచి వస్తున్నాయా కింద నుంచి వస్తున్నాయా తెలియనట్టుగా ఒక్కసారి అట్లా పైకి పొంగిపోయి పొరలిపోతాయి కదా. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? పైనుంచే వస్తాయి. కానీ పైనుంచి వస్తున్నట్టుగా కనిపించదండి. ఎక్కడి నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది? అవి కింద నుంచి వస్తున్నట్టుగా ఎదురు పొంగి మీదళిప్ప, పైకి పొంగి పొరలిపోతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఎంతవరకు పొంగుతాయి ఇవి? పైన ట్యాప్ తిప్పు ఉన్నంతవరకు పొంగుతుందండి. పైన ట్యాప్ ఆపామనుకోండి, కింద గ్లాసులోంచి ఇంకేం ఉండవండి. కింద గ్లాసులో పొంగడం ఉండదు, నిండడం ఉండదు, గ్లాసుగానే ఉంటుందండి. వచ్చేది పై ట్యాప్లోంచే. కానీ కింద నుంచి వస్తున్నట్టుగా మనకి ఎట్లా అనిపిస్తుందో మనమంతా కుండల్లాంటి వాళ్ళం అండి. శిష్యులందరూ కూడా కుండల్లాంటి వాళ్ళు. మనకు కూడా ఉంది కదండి ఒక కుండ. కానీ ఇందులో నింపాలి. ఏం నింపాలి? జ్ఞానం అనే క్షీరాన్ని నింపాలి. ఈ జ్ఞానం అనే క్షీరాన్ని మన కోసం వర్షించేటటువంటి పశువులు వేదములంటే, ఉపనిషత్తులంటే, శాస్త్రములంటే, వాటిని తెలియచెప్పే గ్రంథాలన్నీ కూడా పశువులు లాంటివండి. మా కృష్ణుడు అలాంటి సంపన్నుడి యొక్క ఇంట పుట్టాడంటే ఈయనకి పిత్రార్జిత ధనాల స్వార్జితం కాదండి, ఈయనకి పిత్రార్జిత ధనం ఇది. నందగోపుడి కుమారుడై పుట్టడం అనేటటువంటిది, అక్కడ పెరగడం అనేటటువంటిది ఆత్తపడైతాన్ మగనే, సంపాదించినటువంటి సంపాదన కలిగినటువంటి నందగోపుడి యొక్క కుమారుడా. నువ్వు ఎక్కడికి వచ్చావు అనుకుంటున్నావా? నీ దగ్గరికి మేము ఎక్కడికి వచ్చావు అనుకుంటున్నావు? మేము వైకుంఠానికి వచ్చావు అనుకుంటున్నావా? పాల్కడలకు వచ్చావు అనుకుంటున్నావా? లేదా మరింకో ఏదో చోటుకు వచ్చావు అనుకుంటున్నావా? మా కోసం వచ్చావు. మా నందగోపుడి భవనానికి నువ్వు వచ్చావు, మా నందగోపుడి ఇంటికి నువ్వు వచ్చావు, మా గోకులానికి నువ్వు వచ్చావా? నా అతని యొక్క పాత పడైతాన్ మగనే అరివురాయి, తెలివి తెచ్చుకో, నువ్వెవరువో, మేమెక్కడికి వచ్చామో తెలివి, నువ్వు ఎందుకోసం వచ్చావో తెలివి తెచ్చుకో. నువ్వు వచ్చావు మా దగ్గరికి, మేం రాలే నీ దగ్గరికి. ఊత్తముడయాయ్ పెరియాయ్, ఊற்றముడయాయ్, నీవెవరవో తెలియచెప్పే దృఢమైనటువంటి ప్రమాణమైన వేదము ద్వారానే లోకానికి అందేవాడివి నువ్వు. మన దేవుణ్ణి వేదం ద్వారానే గుర్తిస్తామండి. వేదం చెప్పిన దేవుణ్ణే మనం ఆరాధిస్తామండి. ఎవడో ఈవేళ కొత్తగా ఏదో ఒకటి పట్టుకొచ్చి వీడు దేవుడు అని అంటే అలాంటి తత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఉపాసన చేయము. దాంట్లో ఏదైనా ప్రభావాలు ఉంటే ఉండుగాక, బట్ ఆ ప్రభావాలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. దేవుడిగా మనం ఎవరిని అంగీకరించాం. పరత్వ సౌలభ్యాలు కలిగినటువంటి తత్వంగా మనం దేన్ని అంగీకరించాం. అయితే వేదానికైనా ఆయన లభిస్తాడా అంటే వేదాలు కూడా ఆయన ఉలగెనిల్ తోற்றமாய் నిండ్ర సుడరే, అయినా ఆయన కాంతికి ఏం లోటు ఉండదు. మనం అంటే ఈ లోకంలో పుడితే ఈ మురికి అంటించుకుంటాం, ఆయనకి మురికేమీ అంటదు. ఆయన మానవుడై ఉండొచ్చు మన మనుషుల్లో ఉంటే, మనం జంతువులుగా పుడితే ఆయన జంతువులుగా పుడతాడు, మనం పక్షులై తిరిగితే ఆయన పక్షి అవుతాడండి, మనం చెట్లు అయితే ఆయన చెట్టు అవుతాడు, మన రాళ్ళు అయితే ఆయన కూడా రాయి అవుతాడు. ఏ రూపంలో మనం ఉంటామో మనని బాగు చేయడం కోసం ఆ రూపంలో వస్తాడు. మాతార్ ఉనక్ వలి తొలైందు,
శత్రువులైగా ఒకనాడు శత్రుత్వంతో అభిమానం కలిగి ఉండేవాళ్ళు కూడా క్రమంగా వాళ్ళ స్వరూపం తెలిసి అభిమానాన్ని వదిలి నీ బలాన్ని పరాక్రమాన్ని అంగీకరించి నీకు దాసులైనట్టుగా. బలిచక్రవర్తి గురించి మనం విన్నాం కదా, చాలా మంచి దురహంకారంగా ఉండేవాడైన, కానీ వామనుడిగా వచ్చిన స్వామి యొక్క తత్వాన్ని తెలిసి దాసోహం అన్నాడు. బస్ వలి తొలైంది, తమ బలాన్ని నీ దగ్గర అప్పగించి కోల్పోయి వదిలివేసి ఉన్ వాసెర్కణ్, నీ ద్వారం దగ్గర ఎట్లాగైతే పడిగాపులు పడుంటారో, చాలామంది ఉన్నారండి అట్లాంటి వాళ్ళు. మాతార్ ఉనక్ వలి తొలైంది, శత్రువులంతా కూడా నీ దగ్గర తమ బలాన్ని వదులుకొని ఉన్ వాసెర్కణ్, నీ ద్వారం దగ్గర ఆతాదు వందు, దూరంగా ఉంటే తట్టుకోలేము, ఎందుకని దూరంగా ఉన్నామంటే బాణాలు వస్తాయి దగ్గర నుంచి, లే మమ్మల్ని అనుగ్రహించు అంటూ అర్చామూర్తి వైభవాన్ని గోదాదేవి ఈవేళటి పాటలో స్పష్టం చేసింది. ఆ రోజుల్లో కృష్ణుడు, ఈ రోజుల్లో మనకి అర్చామూర్తి. అది విశ్వసించండి, దాన్ని నమ్మండి, శ్రద్ధగా చేయండి. మనకి ఆయన ఏ రకమైన రక్షణ కలిగించాలో తప్పకుండా కలిగిస్తాడు. మనం ఆయనని రక్షించే ఉద్యమం చేస్తే ఆయన మనని రక్షించే ఉద్యమం చేస్తాడు. నాకు చిన్న కథ చెప్తా, ఎలా రక్షిస్తాడనేది. రాముడు వానర సేనంతటిని తీసుకుని లంకలోకి చేరేటండి. మొదటి రాత్రి 100 యోజనాల సేతు కదా కట్టారు వాళ్ళు. లంకలోకి ప్రవేశించారండి. ఆ లంకలోకి ప్రవేశించగానే అంత రాక్షస భూయిష్టమైనటువంటి ఊరు కదండి లంక అంటే. ఏమో ఎట్నుంచి ఏ రాక్షసులు వస్తారో తెలియదు. అంతకుముందే 2 సార్లు రాక్షసులు వచ్చారండి అక్కడికి. ఎవరో కొంతమంది కోతి వేషం వేసుకొచ్చాడు ఒకసారి, ఒక చిలక వేషం వేసుకొచ్చాడు ఒకసారి. వీళ్ళ రహస్యాలు తెలుసుకుందామని రావణాసుడు పంపిస్తే వచ్చారండి. సుఖసారణులు అని ఏదో వాళ్ళకి పేరు. ఏమో అలా ఎవడొస్తాడో ఏం తెలుసును. రాముడికి ఏం జరగడానికి వీల్లేదు. వానరులంతా మొత్తం ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏమరా, రాముడికి ఏం కాకుండా మనంతా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, నిజమే, లంకలోకి వచ్చాం మనం, అంతా రాక్షసులే, ఏం చేద్దామంటే రాముడిని లక్ష్మణ్ణి మధ్యలో కూర్చోబెట్టి మనందరం చుట్టూ కూర్చుందాం. కోతులు చాలామంది ఉన్నారు కదండి, కాస్తా కూస్తా మంది కాదు, బోల్డ్ ఎంతమంది అండి. సరే, వాళ్ళంతా అనుకున్నట్టు మనం అందరం వాళ్ళిద్దరిని మధ్యలో కూర్చోబెడదాం, మొత్తం అంతా చుట్టూ కాపలా కాద్దాం మనం అందరం. ఓకే అంటే ఓకే అనుకున్నారండి. ఇద్దరిని మధ్యలో కూర్చోబెట్టారు. కోతులు 1 రౌండ్, 2 రౌండ్, 3, 4, 5, 6 సర్కిల్స్. దేనికోసం వీళ్ళంతా కూర్చుంది? రాముడిని ప్రొటెక్ట్ చేయడానికి, లక్ష్మణ్ణి ప్రొటెక్ట్ చేయడానికి. సరే, ఎంత చేసినా వీళ్ళెవరు? కోతులు. ఇప్పుడు మన పిల్లల్ని చూస్తుంటారు మీరు, పిల్లలకి ఎంతసేపు మెలకు ఉంటుందండి? ఏదో 8, 9, 10 ఏదైనా కాస్త టీవీ సినిమా లాంటివైనా వస్తే అప్పటిదాకా ఉంటుంది. ఆ తర్వాత అండి, నువ్వు తిండి తిన్నా తినకపోయినా పడిపోతాడు. పాపం ఏమంటే కోతులు కదండి, వీళ్ళందరికీ చీకటి పడగానే నిద్రపోయే అలవాటు అండి. మనం పాడు చేస్తే తప్ప అయితే కోతులు రాత్రులు తిరగవండి. చీకటి పడగానే పడుకుంటే జంతువుల్లాగే, మిగతా జంతువుల్లాగే. సో పాపం వీళ్ళందరూ అలాగా అలర్ట్గా కూర్చుందామని మొట్టమొదటి కూర్చున్నా మెల్లమెల్లిగా అయిపోయి పడిపోయి సుమారు రాత్రి 12-1 గంట అయ్యేటప్పటికి మొత్తం కోతులన్నీ ఈ వీడి ఒళ్ళో వాళ్ళు, వాడి ఒళ్ళో వీళ్ళు, వీడి కాళ్ళు వాడి మొహం, వాడి కాళ్ళు వీడి మొహం పెట్టి అంతా ఎక్కడికక్కడ పడిపోయాడు అంతా. పాపం ఇది చూసేటప్పటికి రాముడికి ఆశ్చర్యం, ఆనందం వేసింది. లక్ష్మణ్ని పిలిచాటండి. లక్ష్మణ, చూసావా, ఇది రాక్షస భూయిష్ట దేశం కదా, పాపం ఈ కోతులు ఎక్కడ దాకా ఉన్నాయో చూసావా, ఇంతమందికి మన మీద ప్రేమ చేత మనని కాపాడదామని కూర్చున్నాయి, కానీ
పాపం ఇవన్నీ కూడా నిద్ర వశం అయిపోయి పడుకుని నిద్రపోతున్నాయే. ఈ రాక్షసులు రాత్రులు తిరిగేవాళ్ళు కదా, వాళ్ళు ఆ వెనకాతల నుంచి వచ్చి ఆ చివరి వాళ్ళని తీసుకుపోతే మనకేం తెలుస్తుంది కనుక మనం అలర్ట్గా ఉండాలి. వెళ్ళి మనం రక్షిద్దామని పాపం మధ్య నుంచి ఇద్దరు లేచి అటు చివరి దాకా వెళ్ళి నువ్వు అటు తిరుగు, నేను ఇటు తిరుగుతా అని ఇద్దరూ కూడా పృష్ఠత పార్శ్వతశ్చైవ అన్నట్టుగా ధనస్సులో బాణం సంధించి రాముడు అటుని తిరుగుతున్నాడండి, లక్ష్మణుడు ఇటుని తిరుగుతున్నాట. ఎంతమంది ఉన్నారు చెప్పాం కదా, లెక్కలేనంతమంది ఉన్నారు. తిరగడానికి బాగా టైం పడుతూ ఉంటుంది. పాపం అలా తిరుగుతారు. రాత్రి తెల్లవారిదాకా అలా పాపం ఇద్దరు తిరుగుతూనే ఉండి. ఎవరి కోసం ఎవరు కాపలా కాయాలనుకున్నారు? రాముణ్ణి కాపలా కాద్దామని ఈ కోతులన్నీ అనుకున్నాయండి. ఇప్పుడు కాపలా కాసేది ఎవరిని కాస్తున్నారు? కోతుల్ని రాముడు కాయాల్సినటువంటి స్థితి వచ్చిందండి. తెల్లారిందండి. తెల్లారిగానే మళ్ళీ లేచిపోతాయి కదా జంతువులన్నీ, తెల్లవారుతూ లేస్తాయి. ఆ మధ్యలో కొంతమందికి మెలకు వచ్చిందండి. రై నిద్రపోతున్నామండి, నేను ఎక్కడ నిద్రపోతున్నాను, నేను బాగానే ఉన్నాను కదా, కాపలా కాస్తున్నావు జాగ్రత్తగా. బాగా కాస్తున్నా. వాడు ఆ పక్క వాడిని కొట్టాడు. నిద్రపోతున్నావేట్రా? వీడు నిద్రపోతూనే ఉంటాడు, కానీ పక్కవాడు లేపుతున్నాడు. నిద్రపోతున్నాడు. నేను ఎక్కడ నిద్రపోతున్నా, నేను బాగానే ఉన్నాను కదా, ఊరికైనా చూస్తున్నానంటే ఏకాగ్రంగా అంతే అంటాడు వాడు. మా పిల్లల దగ్గర చూస్తుంటామండి, వాడు ఇలా పుస్తకం పెట్టుకుంటాడండి, ఊగుతుంటాడు. నిద్రపోకరా, నేను నిద్రపోవట్లేదు, నేను చూస్తున్నాను అక్షరాలు. పాపం ఈ కోతులన్నీ అలా అనుకుంటున్నాయండి, నిజంగా కాపలా కాస్తున్నాం అనుకుంటున్నాయి. తీరా చేసి కొంతసేపు అయిన తర్వాత మధ్యలో చూస్తే మధ్యలో రాముడేడి లక్ష్మణుడేడి ఇద్దరూ లేరు అక్కడ. గొల్లుమన్నారండి ఒక్కసారి. అయ్యయ్యో అనుకున్నంత అయిపోయింది, కొంపలు అంటుకున్నాయి. రాముడు లేడు ఇక్కడ, లక్ష్మణుడు లేడు, ఎవడో తినేసాడని పాప ఆ మధ్యలో కూర్చున్న వాళ్ళు కాస్త గొల్లుమని ఏడ్చాను. చిన్నపిల్లలు చూశారు కదా, ఒకడు ఏడిస్తే రెండోవాడు అందుకుంటాడు, ఎందుకో తెలియదు. ఇప్పుడు యాజిటేషన్ చేసేటటువంటి జనాలు ఉంటారండి, ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి. చూడండి, అక్కడ ఢిల్లీలో కూర్చుని వాడు ఎవరు యాజిటేట్ చేస్తున్నారండి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాడు ఎవరికి తెలియదండి. ఏదో 3 యాక్ట్లు తీసేయాలి, లా తీసేయాలి. అది ఏమిట్రా 3 యాక్ట్లు చెప్పరా అంటే, మరి ఎందుకు వచ్చినట్టు, ఎన్ని రోజులుగా ఉంటున్నట్టు, ఏం చేస్తున్నట్టు తెలియదండి. ఏమంటారు వాళ్ళని? కోతి మూక. ఏమనాలి వాళ్ళని? కోతి మూక, అంతే. సో అక్కడి నుంచి మధ్యలో వాళ్ళు ఒక్కసారి గొల్లు అనేటప్పటికీ వీడు గొల్లుమన్నాడు కదని వెనకాతవాడు గొల్లుమన్నాడండి. ఆ తర్వాత సర్కిల్ వాడు గొల్లుమన్నాడండి. చివరిదాకా మొత్తం అంతా కలిసి ఒక్కసారి గొల్లుమని ఆడడం ప్రారంభించారు. రాముడికి గాబరా వేసింది, లక్ష్మణుడికి గాబరా వేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇద్దరును బయట రౌండ్స్ వేస్తున్నారండి. పరుగు వచ్చి రాముడు లక్ష్మణుడు తోడుకు వచ్చారండి. రామ ఏమైంది, లక్ష్మణ ఏమైందో అడుగుపోని వాళ్ళని. ఆ ఏడిచే కోతుల్ని పిలిచి, ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను. వాడిని అడిగట్టండి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాడు ఏడుస్తున్నాడు కదా. పాపం ఇలాగా ఔటర్ సర్కిల్లో ఉన్నారు కదా రామలక్ష్మణ్ ఇద్దరును, అడుక్కుంటూ అంత మధ్యలో దాకా వచ్చారండి. ఆ మధ్యలో కూర్చున్న వాడు దొల్లి ఏడుస్తున్నాడండి. వాడిని అడిగట్టు, ఎందుకు ఏడుస్తున్నావు? రాముడు లేడు, లక్ష్మణుడు లేడు ఇక్కడ. అడిగింది ఎవరు? వాడి కళ్ళ వెంట కన్నీరు ముందీరుగా ఏడుస్తున్నాడు, కానీ వాడికి ఏం కనిపించట్లేదు. అడిగేది ఎవరో? అడిగేవాడు రాముడే, అడిగేవాడు లక్ష్మణుడే. ఎందుకు ఏడుస్తున్నాడే రాముడు? పై వాళ్ళు ఎవరికి తెలియదండి ఎందుకో. వాడు పక్కవాడు ఏడుస్తానంటే వాడు ఏడిచాడండి. ఆ మధ్యలో వచ్చి అడిగితే రాముడు, లక్ష్మణుడు. నేనేరా రాముణ్ణి, నేనేరా లక్ష్మణ్ణి వాడిని చెప్పి వాడిని ఊరుకోపెట్టేదాకా వాళ్ళకి పాపం ఏడుపు ఆగలేదండి. మొదటి నాటి సన్నివేశం లంకా నగరంలో. ఇది జ్ఞాపకం పెట్టుకోండి చాలు మన జన్మ తరించడానికి. నువ్వు వాడి విషయంలో ఆ రక్షణ దీక్ష కలిగి ఉంటే నువ్వు నిజంగా ఏం చేయక్కర్లే, నీ రక్షణని వాడే చేస్తాడు.
రక్షించే శక్తిని వాడే ఇస్తాడు, దానికి కావలసిన పరికరాన్ని వాడే ఇస్తాడు. లంకా నగరంలోకి రాముడు ప్రవేశించినటువంటి మొదటి నాటి రాత్రి సన్నివేశాన్ని తలుచుకొండయా మన జన్మ తరించడానికి అని చెప్తారు మహానుభావులైనటువంటి మన పెద్దలు. ఇది మన వాళ్ళు చేసింది వేళ స్వామి, ఇన్నాళ్ళకి మేము నీ సన్నిధికి చేరగలిగామయా, అంచేత మా కోసం వచ్చి నువ్వు మరి నిద్రపోతావేమిటయ్యా, మరి మమ్మల్ని రక్షిస్తానని దీక్ష వహించిన వాడు నిద్రపోవడానికనే కనుక ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అని మన వాళ్ళు మేల్కొలుపుతారు. కనిపించే చోట మేల్కొలపాలి, నిద్రపుచ్చాలి. తత్వం ఎప్పుడూ జాగరూకమై ఉంటుంది అనే ఒక అందమైనటువంటి ఆగమ రహస్యాన్ని, ఆలయ విధానాన్ని, విగ్రహపు తత్వాన్ని ఆండాళ్ళ తల్లి మనకి ఇవాళ పాటలో చాలా అద్భుతంగా చెప్పింది. పాసురాన్ని ఒకసారి అని మనం ముగించుకుందాం. ఏత కలంగల్ ఎదిర్ పొంగి మీదళిప్ప மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ன சுடரே துயிலெழாய் மாத்தார் உனக்கு வலி தொலைந்து உன் வாசர் கண் ஆத்தாது வந்து உன் அடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்து ஏலோரெம்பாவாய்.